నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. బక్రీద్ పర్వదినం సందర్భంగా శనివారం పట్టణంలోని తిమ్మాయిపాలెం రోడ్లో ఈద్గా మైదానంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, సహనం, ఐకమత్యానికి ప్రతీకగా బక్రీద్ పండుగ నిలుస్తుందని చీఫ్ విప్ జీవి పేర్కొన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగ నిరతి స్ఫూర్తితో ప్రజలు సత్యం, న్యాయం, ధర్మం, త్యాగం, సహనం, పరోపకారం, బాధ్యతాభావాన్ని అలవర్చుకోవాలని ఆయన కోరారు. దేవుడి ఆశీస్సులతో ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖశాంతులతో సంతోషంగా జీవించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కన మల్లికార్జునరావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. శాంతికి బక్రీద్ పండుగ అంటే భక్తికి, త్యాగానికి గుర్తుగా, ప్రతీకలుగా ముస్లిం సోదరులందరికీ పేరు పేరున బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాం. దాన్ని వచ్చే రంజాన్ పండుగ లోపు దాన్ని అంతా కూడా కంప్లీట్ చేయాలని పెద్దల్ని కోరుతున్నాను. అట్లాగే నేను ఒక చిన్న నిరుపేద రైతు కుటుంబం నుండి వచ్చాను. కష్టాల్లో చదువుకొని వచ్చాను. అందుకని ముస్లిం సోదరులందరూ కూడా మన ప్రాంత పల్నాడు జిల్లాలో కావచ్చు, వినుకొండలో కావచ్చు, మన దేశంలో కూడా చదువుకున్న వాళ్ళ శాతం తక్కువ. ఈ మధ్య చదువుకున్న వాళ్ళందరూ డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, బ్రహ్మాండంగా మార్కులు వస్తున్నాయి. ఆడపిల్లలు కూడా డాక్టర్లు అవుతున్నారు మన దగ్గర చదివినటువంటి వాళ్ళు, మన వినుకొండ నుండి. మీ అందరిని కోరేది ఏంటంటే, మా నాన్న అప్పులు చేసి చదివించాడు, నన్ను కష్టాల్లో చదివించాడు. కాబట్టి ఈరోజు నేను ఒక ఆర్థిక ప్రగతి 4 అడుగులు ముందుకెళ్ళాను. పేదరికాన్ని జయించాలంటే, అధిగమించాలంటే చదువు, ఎడ్యుకేషన్ చాలా అవసరం. అందుకని ముస్లిం సోదరులందరినీ పిల్లల్ని బాగా చదివించాలని కోరుతున్నా. అట్లాగే ప్రతి సంవత్సరం ముస్లిం సోదరులకి స్కాలర్షిప్లు ఇచ్చే విధానాన్ని పెద్దల్ని పెట్టమని నేను కోరుతున్నా. 100 మంది పేద పిల్లలు చదువుకుంటారు. వాళ్ళకి ఇంజనీరింగ్, పై చదువులు చదవడానికి ఆర్థిక ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల ప్రతి సంవత్సరం ఇక్కడ మన సమాజం నుండి ముస్లిం సోదరులందరూ కూడా ప్రతి మసీదు నుండి కొంత డబ్బులు వసూలు చేస్తే, నేను రానున్న 10 సంవత్సరాలు ఒక 25% మీరు ఎంత కలెక్ట్ చేస్తే, మీరు 10 లక్షలు కలెక్ట్ చేస్తే నేను అందులో 25% ఇస్తాను. మీరు 20 లక్షలు కలెక్ట్ చేస్తే అందులో 25% నేను ఇస్తాను. అందరం కూడా కలిసి పేద పిల్లలను చదివించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను ముస్లిం సోదరులందరినీ కోరుతున్నా. నేను రాజకీయాల గురించి మాట్లాడట్లేదు, ఆలోచించట్లేదు. నేను రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా నేను పేద కుటుంబం నుండి వచ్చాను కాబట్టి పేదరికంలో చదువుకునే పిల్లలకి అండగా ఉండాలనేది నా సంకల్పం. చాలా వాటి ఖర్చు పెడుతుంటారు. ఒక్కొక్కరు చదువు కోసం 10,000 ఖర్చు పెట్టేవాళ్ళు ముందుకు రండి, కనీసం 5,000 ఖర్చు పెట్టేవాళ్ళు ముందుకు రండి. ఇక్కడ ఒక 300 మంది పిల్లల్ని చదివించేటువంటి ఒక్కొక్కరు ముందుకు వచ్చి ఒక స్టూడెంట్ చదివించిన మనం చాలా మందిని చదివించవచ్చు. కాబట్టి మన ముస్లిం సోదరులందరూ ఆర్థికంగా సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. దానికోసం చదువులో ముందుకెళ్లాలని కోరుకుంటున్నా. దానికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాల్సిందిగా నేను కోరుతున్నా. లేదు ఏ మసీదుకి ఆ మసీదు అక్కడ చేసుకున్నా నేను సహాయం చేస్తాను. లేదు అన్ని మసీదులు కలిపి అందరూ ముందుకు వచ్చి కమిటీ లాగా చేసినా నేను సహాయం చేస్తాను. రానున్న 10 సంవత్సరాలు మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా. ఇది రాజకీయాలకు అతీతంగా మీకు సేవ చేయాలని నా సంకల్పం. సమానంతా రేపు రంజాన్ పండుగలోపు కంప్లీట్ చేయాలని నేను కోరుతున్నా. దీనికి అయ్యే ఖర్చు కూడా సగం నేను ఇస్తాను, సగం మన అందరం కలిసి చేద్దామని కూడా కోరడం జరిగింది. హజ్ యాత్రకు పోయేటువంటి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. హజ్ యాత్ర విజయవంతంగా చేసుకొని కోరుతున్నా. ప్రతి సంవత్సరం బాగా మన హజ్ యాత్రకు వెళ్ళే వాళ్ళు మన వినుకొండలో పెరగడం నాకు చాలా సంతోషం అనిపించింది. మరొకసారి అందరికీ రంజాన్ పండుగ వచ్చేలోపు ఇవన్నీ కంప్లీట్ చేయాలి, అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కోరుకుంటూ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సలాం అలైకుం. పేద ప్రజల సేవకై శివశక్తి ఫౌండేషన్ అందిస్తున్న సేవలు అభినందనీయమని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి కొనియాడారు. శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని గంగినేని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కళ్లజొల్ల పంపిణీ కార్యక్రమానికి చీఫ్ విప్ జీవి హాజరై కళ్లజొల్లు పంపిణీ చేశారు. తన సతీమణి ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి ఆధ్వర్యంలో ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు అందించడం ఎంతో అభినందనీయమన్నారు. పేదల అభ్యున్నతే లక్ష్యంగా తాను రాజకీయాల్లోకి వచ్చానని, తనను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు తాము రుణపడి ఉంటామని తెలిపారు. శివశక్తి ఫౌండేషన్ అందిస్తున్న సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటి ఆపరేషన్లు చేయించుకున్న వారికి ఉచితంగా కళ్లజోళ్లు, మందులు పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కన మల్లికార్జునరావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వినుకొండ మండలం ఏనుగుపాలెం గ్రామంలో జేజేఎం పథకం కింద 71 లక్షల రూపాయల నిధులతో ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేసే కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి శంకుస్థాపన చేశారు. జీవి మాట్లాడుతూ
ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ఏనుగుపాలెం గ్రామంలో 71 లక్షల భారీ వ్యాయంతో ఈ పనులు చేపట్టడం ద్వారా గ్రామ ప్రజల దశాబ్దాల కళ నెరవేరుతుందని ఆయన అన్నారు. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జేడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, జనసేన నాయకులు నాగశ్రీనురాయల్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా సంతోషం ఈరోజు మీ అందరినీ కలుసుకున్నందుకు. ఈరోజు 71,30,000 అంచనాతో 60,000 లీటర్లు కెపాసిటీ తోటి పెద్ద వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపడుతున్నాం. అలాగే ఇంటింటికి పైప్ లైన్లు వేయడానికి రూపకల్పన చేయడం జరిగింది. ఇంకో దీంతో 450 కులాలకి మనం ఇంటింటి ట్యాబ్లెట్స్ ఇస్తాం. ఇంకో 350 సుమారు వీళ్ళకి ఒక 25 లక్షలు ఇమ్మని చెప్పేసి కలెక్టర్ గారిని కోరుతున్నాము. తప్పనిసరిగా ఈ స్కీమ్ అయిపోయేటప్పుడు ఆ నిధులు కూడా సమకూర్చే బాధ్యత మేము తీసుకుంటాం. గత ప్రభుత్వాన్ని చూసాం. 5 సంవత్సరాలు ఈ జలజీవన మిషన్ ని ప్రారంభించడం చేత కానీ అసమర్థ ప్రభుత్వం గత ప్రభుత్వం. నేను అడుగుతున్నా అండి, 5 ఏళ్ళు ఉన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులు సగం వాళ్ళు ఇస్తే సగం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. మరి 5 సంవత్సరాలు గత పాలనలో ఎందుకు చేయలేకపోయారు? కారణం ఏంటి? 5 ఏళ్ళు కాదు, వాళ్ళు 50 ఏళ్ళు ఉన్నా చేతకాని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం నుండి 50% కంట్రిబ్యూషన్ ఇవ్వడం చేతకాని దద్దమ్మలు వాళ్ళకి మంచిళ్ళు ఇవ్వడం ఇష్టం లేదు జనాలకి. అంటే ప్రజల్ని ఎన్నిసార్లు అయినా మోసం చేయొచ్చు, మాయ మాటలతో మోసం చేయొచ్చు అనుకున్నారు తప్ప, అంటే ప్రజలు తెలివిగలవాళ్ళు పనులు చేయకపోతే గుర్తిస్తారు, అభివృద్ధి లేకపోతే మెచ్చుకోరు అని అనుకోలే. మాయ మాటలు చెప్పి కాలం గడిపారు, పబ్బం గడుపుకున్నారు. సంవత్సరం 1000 రూపాయలు పెన్షన్ పెంచుతామని మాయ మాటలు చెప్పి అధికారంలో రాగానే 250 చొప్పున పెంచారండి. అది వాళ్ళ మాయ మాటలు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదు. అన్ని మాయ మాటలు, మోసపు మాటలు తప్ప ఒక్క పని పూర్తి స్థాయిలో నిలబెట్టుకున్నది ఒక్కటి లేదు. గత ప్రభుత్వం ఎన్నికల హామీల్లో 10% కూడా నిలబెట్టుకోలేదు. కానీ ఇప్పుడు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు 3,000 పెన్షన్ 4,000 చేస్తామని మాటిస్తే చంద్రబాబు గారు 64 లక్షల మందికి పెన్షన్లు, ప్రతి నెల 65 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారు చంద్రబాబు గారు. నెలకి 34,000 కోట్లు 34,000 కోట్ల వ్యయంతోటి ఈరోజు ఈ పెన్షన్లు నెల నెల డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సంవత్సరానికి 34,000 కోట్లు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. 3,000 పెన్షన్ 4,000 చేశారు. వికలాంగులకు, విభిన్న ప్రభావితులకు 3,000 పెన్షన్ 6,000 చేశారు. ఇవే మంచి పథకాలు అమలు చేశారు. పేదవాళ్ళు తినే అన్న క్యాంటీన్లు ఆ ప్రభుత్వం మూసేస్తే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం లాగానే తెలిపించారు. మన పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు గ్రామ గ్రామాన ఎస్టిమేట్స్ చేపించి మళ్ళీ ఒక పక్క మంచి జలజీవన్ మిషన్ ముందుకు తీసుకెళ్తూ మరో పక్క సిమెంట్ రోడ్లు, సీసీ డ్రైన్లు ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. మన ఉప ముఖ్యమంత్రి గారు గ్రామ సేవల అభివృద్ధి కృషి చేస్తున్నందుకు మన పవన్ కళ్యాణ్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేస్తారు. అట్లాగే మనకి 3,000 పెన్షన్ 4,000 చేసినటువంటి చంద్రబాబు గారికి, అన్న క్యాంటీన్లు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేసిన చంద్రబాబు గారికి, ఇప్పుడు మెగా డిఎస్సి 16,340 ఉద్యోగాలు ఇస్తున్నటువంటి మరి చంద్రబాబు గారికి, లోకేష్ గారి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలని కోరుతున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు దూసుకెళ్తున్నాయి. ఈరోజు ఈ గ్రామంలో మంచినీళ్ళు ఇచ్చామంటే చంద్రబాబు గారు 50% కంట్రిబ్యూషన్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇచ్చారు కాబట్టి ఈడ జలజీవన్ మిషన్ కార్యక్రమాలు మొదలైంది. గత ప్రభుత్వంలో ఒక కాంట్రాక్టర్ ముందుకు రాలా పనులు చేద్దామంటే, ఎందుకంటే జగన్ పాలనలో బిల్లులు రావు, పనులు చేసినా కానీ ఆయన డబ్బులు ఇవ్వడు, రాష్ట్ర ప్రభుత్వం రూపాయి డబ్బులు ఇవ్వడు అని పనులు చేసినా దండగే, బిల్లులు రావని చెప్పేసి కాంట్రాక్టర్లు ఎరకపోయారు. అనుకున్న ప్రకారం ఆయన నిధులు కూడా ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుండి కంట్రిబ్యూషన్ ఇవ్వడం చేతగాకనే మరి ఈరోజు మంచినీళ్ళకి సంబంధించిన పనులన్నీ ఆగిపోయినాయి. మరి ఈరోజు మంచినీళ్ళు చాలా అవసరం. బోర్లు ఫ్లోర్ నీళ్లు తాగడం వల్ల మోకాళ్ళు నొప్పులు, నడువులు నొప్పులు వస్తాయి. బోర్ నీళ్లు తాగకూడదు. అలాంటి పరిస్థితుల్లో
బోర్ నీళ్ళ కంటే బావి నీళ్ళ కంటే శ్రేష్టం మన వాగులు ఎన్ఎస్పి కాలం నుండి వాగుల నుండి వచ్చినటువంటి నీళ్లు ఆరోగ్యానికి మంచిది కాబట్టి అలాంటి సురక్షితమైనటువంటి నీళ్ళని మరి ఇంటింటికి ట్యాపులు వేసి మంచి ట్యాపుల కనెక్షన్ల ద్వారా అందరికి కూడా నీళ్లు అందించడం జరుగుతూ ఉంది. అలాగే పాడి రైతులకు కూడా షెడ్లు గోకులాలు ఇస్తున్నారు. గొర్రెలు పెంచుకోవడానికి షెడ్లు, గేదెలు పెంచుకోవడానికి షెడ్లు, ఇవన్నీ కూడా ప్రభుత్వం ద్వారా సబ్సిడీలో రైతాంగానికి అందజేస్తున్నారు. ఇలాంటి అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మహిళలందరికీ తొందరలో ఉచిత బస్సు ప్రయాణం అందించబోతున్నారు చంద్రబాబు గారు. అలాగే ఎన్నికలు ఇచ్చిన హామీ 3 గ్యాస్ సిలిండర్లు, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు నేరుగా మహిళల అకౌంట్ లో డబ్బులు వేస్తారు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ల డబ్బులు ఒకేసారి ఇచ్చేస్తారు. మరి ఆ హామీని కూడా నిలబెట్టుకున్న చంద్రబాబు గారు. తొందరలోనే అమ్మఒడి, పిల్లలు చదువుకునే పిల్లలకి ఒక్కొక్క పిల్లలకి బడి పోయే పిల్లలకి 1వ తరగతి నుండి మరి 15,000 రూపాయలు వేసి వాళ్ళు బ్యాంక్ అకౌంట్లోకి వేస్తారు, తల్లి అకౌంట్లోకి వేస్తారు. మరి ఈ విధంగా తల్లికి వందన పథకాన్ని మరి శాంక్షన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు చంద్రబాబు గారు. 3,000 పెన్షన్ 4,000 చేశారు. ఈ విధంగా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు, సూపర్ 6 హామీల్ని ఒక్కొక్కటి వెంటనే తెచ్చుకుంటూ మొదటి సంవత్సరంలోనే 80% ఇచ్చిన హామీలు నెరవేర్చిన చంద్రబాబు గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి గట్టిగా చప్పట్లు కొట్టి జయజయలు పలకాన్ని కోరుకుంటూ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.